బ్రేకింగ్ న్యూస్ ఏపీ హోంమంత్రి అనిత పిఏపై వేటు పడింది. గత కొద్ది కాలం నుంచి జగదీష్ అనే వ్యక్తి అనిత వద్ద ప్రైవేటు పిఏగా ఉన్నాడు. అతను అవినీతి ఆరోపణలు వచ్చాయి అతనిపై. దీంతో ఆ పోస్టు నుంచి తొలగించారు. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని, సెటిల్మెంట్లు చేస్తున్నారని జగదీష్ పై తొలి నుంచి ఆరోపణలున్నాయి. దీంతో చర్యలు తీసుకున్నారు అధికారులు. రైట్ ఏపీ హోంమంత్రి అనిత పిఏపై వేటు పడింది. గత కొద్ది కాలం నుంచి సంధు జగదీష్ అనే వ్యక్తి అనిత వద్ద ప్రైవేట్ పిఏగా ఉన్నారు. అయితే అతనిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ పోస్టు నుంచి ఆయన్ని తొలగించారు. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం ఆయన అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని, అలాగే సెటిల్మెంట్లు చేస్తున్నారని జగదీష్ పై తొలి నుంచి ఆరోపణలున్నాయి. ఇక ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకున్నారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఏపీ హోంమంత్రి అనిత పిఏగా ఉంటున్న జగదీష్ అనే వ్యక్తిపై ఇప్పటికే అవినీతి ఆరోపణల నేపథ్యంలో అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. విచారణ కొనసాగే అవకాశం ఉందా? ఏ విధంగా విచారణ జరగనుంది? మొత్తం మీద చూసుకుంటే మంత్రుల శేషిలో పనిచేస్తున్న పిఏలు, పిఎస్సీలు, సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం మంత్రుల శేషిలో పనిచేస్తున్న వారందరి వివరాలు, వారి వ్యక్తిగత వివరాలతో పాటు వారిపై సమగ్రమైన నివేదిక కావాలని చెప్పి కూడా జీఏడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మొన్న 3 రోజుల క్రితం కూడా అచ్చెన్నాయుడు పేషీలో కొంతమంది అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఆరోపణ రావడంతో వాళ్ళు అక్కడి నుంచి బదిలీ చేశారు. తాజాగా హోంమంత్రి వంగలపూడి అనితకి సంబంధించి వ్యక్తిగత పిఏగా ఉన్న జగదీష్ పై కూడా పలు ఆరోపణలు రావడం జరిగింది. అనకాపల్లి కేంద్రంగా కూడా పేకాట క్లబ్బులు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారినట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే డబ్బే ధ్యేయంగా ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి భారీ స్థాయిలో ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ ఫిర్యాదులకు సంబంధించి అనేక సందర్భాలుగా హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేసినా ఆమె పట్టించుకోలేదని చెప్పి కూడా స్థానిక నేతలు అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఫిర్యాదు రావడంతో ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారుల చేత పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణకు ఆదేశించింది. విచారణలో పలు ఆసక్తికరమైన అంటే అక్రమాల అవినీతికి పాల్పడ్డట్టు కూడా విచారణ తేలడంతో వెంటనే అతను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతనిపై కూడా క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే అతను వ్యక్తిగతంగా ప్రైవేట్ సిబ్బంది కాబట్టి సో అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే అటు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఎన్నో నెలలు గడవలేదు. అయితే ఈ నెలల వ్యవధిలోనే ఒక పిఏగా ఉన్న వ్యక్తిని సస్పెండ్ చేయడం, అతనిపైన విచారణకు ఆదేశించడం కూడా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే అధికారంలో ఉన్న ఎవరైనా కానీ అక్రమాలు చేసినా, ఈ విధమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఖచ్చితంగా వాళ్ళపైన వేటు ఉంటుంది అని చెప్పకనే చెప్పింది కూటమి ప్రభుత్వం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే తప్పు చేస్తారో వారు ఎవరు తనా మన అనే తేడా లేకుండా ఎవరు తప్పు చేసినా వారికి శిక్ష తప్పదని చెప్పి ఇటీవల సీఎం చంద్రబాబు స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. మంత్రులు సైతం కూడా వార్షికమైన నివేదికలు అంటే 6 నెలల మీ అభివృద్ధి, మీరు చేసిన పథకాలు, మీరు చేసిన కార్యక్రమాలపై నివేదిక ఏమని చెప్పి మంత్రులకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రజలు అధికారం ఇచ్చారు, మనం ప్రజా సేవ చేయాలి, ఒక ట్రస్టీగా ఉండి బాధ్యత నిర్వహించాలి తప్ప అధికారాన్ని చలాయించుకోకూడదని చెప్పి చంద్రబాబు మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఎవరు తప్పు చేసినా కానీ కఠినంగా వ్యవహరిస్తాం, ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని చెప్పి కూడా ఇటు మంత్రుల దగ్గర పనిచేస్తున్న పిఏలు కానీ, పిఎస్లు కానీ, వ్యక్తిగత కార్యదర్శులు కానీ వీరందరికీ కూడా అనిత విషయంలో జరిగింది ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ఎందుకంటే అనిత పిఏకి సంబంధించి గత 6 నెలలు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా కానీ అనేక ఆరోపణలు రావడంతో ఈ నేపథ్యంలో అతనిపై కూడా వెంబడే సస్పెండ్ వేయటం, అలాగే అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అతనితో పాటు ఇంకెవరన్నా ఇటువంటి పాల్పడితే కనుక కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.